మా చెఫ్ ఈరోజు ఏం వండబోతున్నాడంటే, చెఫ్ గారు చెప్పండి ఈరోజు మనం చేసే చికెన్ పేరేంటి? మా చెఫ్ గారు నవ్వెక్కువయ్యి చెప్పట్లేదు. నిజామీ చికెన్ దమ్ నిజామీ చికెన్ దమ్ అంట. సో అది ఎలా ప్రిపేర్ చేసుకుంటామో ఇప్పుడు చూపిస్తాము. 1 kg చికెన్ తీసుకున్నాము. వెయ్యి 1 కప్పు కర్డ్ వేసుకున్నాం. సో 2 tablespoons అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 tablespoon కారం, 1 tablespoon కొరియాండర్ పౌడర్, 1/2 teaspoon పసుపు, 1 teaspoon గరం మసాలా, 1/2 teaspoon పెప్పర్ పౌడర్. మా చెఫ్స్ అప్పుడప్పుడు మధ్య మధ్యలో జోకులు వేస్తుంటారు. సో నేను నవ్వుతున్నాను, మీరు అదంతా కొంచెం ఇగ్నోర్ చేయాలి. 1.5 teaspoon సాల్ట్, 1 teaspoon సాజీరా. సో ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక 2 ఆనియన్స్ ఫ్రైడ్ చేసుకున్నాం మేము. ఒక 3 to 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక లెమన్ స్క్వీజ్ చేయాలి. సో దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్సీ జార్ పెట్టుకొని ఒక 10 to 12 బాదం వేసుకోవాలి, ఒక 10 to 12 జీడిపప్పు, ఇలాచి ఒక 3 to 4, దాల్చిన చెక్క జస్ట్ ఒక 1 piece, 1/2 cup మిల్క్. సో గ్రైండ్ చేసుకోవాలి. 1/2 cup మిల్క్లో కొంచెం సాఫ్రాన్. సో ఇప్పుడు 2 tablespoon ఆయిల్, నెయ్యి 2 tablespoons, 1/2 cup సాఫ్రాన్ మిల్క్, 3 tablespoon కోకోనట్ పౌడర్, సో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న కాజు బాదం పౌడర్. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 3 to 4 hours మ్యారినేట్ చేయాలి. ఒక బొగ్గు తీసుకున్నాము పెద్ద సైజుది. సో దాన్ని బాగా కాల్చాము స్టవ్గా. సో మేము ఫాయిల్ ఒక బౌల్లా చేసాము, దాన్ని మిడిల్లో పెట్టేసి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న బొగ్గు ముక్క మంచిగా కాల్చి వేసాము. ఇప్పుడు కొంచెం లైట్గా ఆయిల్ వేయాలి. ఇదిగో సో ఇలా స్మోక్ వస్తూ ఉన్నప్పుడు గ్లాస్ దానిపైన మూత పెట్టేయాలి. ఒక 5 minutes ఉంచాలి ఇలాగే. సో ఒక 5 minutes తర్వాత క్యాప్ ఓపెన్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఇంక తీసేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. సో ఇలా చికెన్ని ఒక 15 to 20 minutes ఉడకనివ్వాలి. సో అప్పుడు మనకి కర్రీ రెడీ అయిపోతుంది. ఈ నిజామీ చికెన్ దమ్ కర్రీ చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి.